Watch full episodes on Jio Hotstar. అరే నా కారు మీకెంత ధైర్యం ఉంటే నాతో చెప్పకుండా నా కారు తీసుకెళ్లిపోతారు మీరు. ఈ రోజు మీరందరూ నా చేతులు అయిపోతారు. నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నాకెప్పుడూ అడ్డంకులే. ఎందుకు ఇలా జరుగుతుందో నాకే తెలియదు. ఎలాగైనా మీ షేర్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. 10% కాదు 20% ఇస్తాను. దయచేసి నన్ను వదిలేయండి. ఓ 20% ఇస్తావా? అయితే నేను ఒకటి కాదు 2 స్కూళ్లు తెరవచ్చు. వెరీ గుడ్, పదండి రండి వెళ్దాం. ఈ స్కూటర్ మీద వెళ్తుంటే భలే సరదాగా ఉంది. బ్రిడ్జ్ విరిగిపోయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సార్ బ్రిడ్జ్ విరిగిపోయింది. బ్రిడ్జ్ బ్రోకెన్. వాట్ వి డు సార్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా, తెలుగు మాట్లాడుతున్నావా? సార్ ఇంగ్లీష్ లో బ్రోకెన్ అంటే దాని అర్థం తెలుగులో విరిగిపోయింది అని చెప్తున్నాడు. మొత్తానికి బ్రిడ్జ్ బ్రోకెన్ అయింది. సార్ 1 జంప్ 2 జంప్ అక్కడికి డంపు. ఎస్, ఒకే మార్గం ఉంది. ఎస్ సార్ దేవుణ్ణి దండం పెట్టుకోండి సార్. ఏయ్ చీఫ్, ఇది ఈ రోజు పోలీస్ పరువుకు సంబంధించింది. కమాన్ ఫార్వర్డ్ మార్చ్ జంప్. సార్ అయ్యో సార్ నాకేదో భయంగా ఉంది. అయ్యో మమ్మల్ని కాపాడండి. ఏయ్ జీప్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు ప్లీజ్. కొంచెం ముందుకు వెళ్ళు. కొంచెం ముందుకి వెళ్ళు. ఎలాగో మన జీపాలను కాపాడింది సార్. ఐ సెల్యూట్ యు జీపు గారు. ఐ సెల్యూట్ యు. నువ్వు నీ డ్యూటీని పూర్తిగా ఆఖరి నిమిషం వరకు నిర్వర్తించావు. పోలీసులకి అండగా ఉన్నావు. పదండి అలాగే ముందుకు వెళదాం. పరేడ్ స్పీడ్ మార్చ్. మళ్ళీ మర్చిపోయాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, 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 లెఫ్ట్ రైట్ వెనకిరా. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇక నువ్వు స్పృహలోకి రా. సార్ నేను మీ కానిస్టేబుల్ని సార్. అవును సార్, మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నాం? ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కదా సార్. ఇలాగే నిలబడి ఉంటే త్వరగా పని అవ్వదు సార్. రండి సార్, మనం వేగంగా వెళ్దాం. రైట్ లెఫ్ట్. పెద్దన్నయ్య ఇంకా కొంచెం వేగంగా పోనివ్వండి. ఆ జాను మన వెనకాలే ఉన్నాడు. ఆ జాన్ బాస్ చెంకు కూడా హెలికాప్టర్లో మన వెనకాలే ఉన్నాడు. అదిగో అటు పోనివ్వు. అయ్యో
ఒక కప్ప ఎన్ని కుప్పి గంతులేసినా కోతిలా మారలేదు. కాబట్టి మీరు నా చేతిలో ఎప్పుడు ఓడిపోవలసిందే. నాకు మీలాంటి మురికి మనుషులంటే అస్సలు ఇష్టం ఉండదు. అర్థమైందా? అయ్యయ్యో పతులు, ఇప్పుడు ఏం చేద్దాం? మనల్ని ఇలాగే తీసుకువెళ్ళేలా ఉన్నాడు. లగైతూ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఐడియా సర్జీ. మోటు ఒక పంచే, ఎలాగైనా సరే కారుని టనల్ లోపలికి తీసుకువెళ్ళి. పెద్దనయ్య, మీరు అక్కడి నుంచి లేవండి. కారు నేను నడుపుతాను. హెలికాప్టర్ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఆపండి, కారు ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? ఏయ్, ఆపండి, ఆపండి. ఓరి నాయనో, అసలు ఏం జరుగుతోంది? ఏయ్ మోటు పత్లు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. బాయ్ మిస్టర్ చెంచు, మళ్ళీ కలుద్దాం. ఈ ఊ కాదు, బాయ్ బాయ్ కూడా కాదు. ఇప్పుడు మీరు నరుస్తారు. త్వరగా కానివ్వండి. ఎలాగైనా దాన్ని ఎగిరేలా చెయ్యాలి. త్వరగా. సూపర్. ఈ విరిగిపోయిన సైకిల్ ని ఎవరు తోల్తారో? సార్, మీరు ఇక్కడే ఉన్నప్పుడు మేము సైకిల్ తొక్కితే ఏం బాగుంటుంది చెప్పండి సార్. అందుకే చెప్తున్నాను. అవును సార్, ఇతను చెప్పింది రైటు. RYTE రైటే కదా సార్? మీరుండగా మేము వెళ్తామని చెప్పడం తప్పే కదా సార్? ఏమంటారు సార్? మీకు సెల్యూట్ సార్. ఓకే 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 ఓకే. మీ ఇద్దరికి నా మీద ఇంత నమ్మకం ఉందని తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. సైకిల్ నేనే తొక్కుతాను. జై కదర కొడుతున్నారు సార్. అదిగో అలా చూడండి. మిస్టర్ చెంకు విరిగిపోయిన తన హెలికాప్టర్ ను బాగు చేసి ఎలాగైనా సరే ఎగిరేలా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మిస్టర్ జట్కా, నువ్వేం సైంటిస్ట్ అయ్యా, ఏదో ఒకటి చెయ్యి. ఓకే సార్. మీరందరూ నాలో నిద్రపోతున్న సైంటిస్ట్ ని తట్టి లేపారు. మిత్రులారా, ఇప్పుడు చూడండి, ఈ డాక్టర్ జట్కా ప్రతిభ ఏమిటో ఇప్పుడు చూస్తారు. అదిగో వాడు చూడండి, అదే ఈ జట్కా యొక్క అద్భుతమైన ఎయిర్ ప్లేన్.
రండి వెళదాం. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు? ఎక్కి కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది దీని ప్రతిభ ఏమిటో. రండి మోటు పత్రు, మీరు వెళ్ళి ముందు కూర్చోండి. మీరు పెడలింగ్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఎంత వేగంగా పెడలింగ్ చేస్తే ఇదంత తొందరగా ఎగురుతుంది. మిత్రులారా, మనం దీన్ని ఎంత వేగంగా తొక్కితే ఈ ప్లేన్ అంత వేగంగా వెళ్ళడం మొదలవుతుంది. అరే కాసేపు ఈ ప్లేన్ ఆపేయండి, ముందు పెద్ద లోయ ఉంది, వెంటనే ప్లేన్ ఆపేయండి. అయ్యో నన్ను క్షమించండి, తొందరలో ఈ ప్లేన్ కి బ్రేక్ అమర్చడం మర్చిపోయాను. ఇక ఇప్పుడు దీన్ని ఆపడం సాధ్యం కాదు. మీరందరూ నన్ను క్షమించాలి. బాస్ బాస్, అటు చూడండి, మోటు పత్తులు పాట పాడుతున్నారు. ఏంటి పాట పాడుతున్నారా? ఎందుకోసం? ఒకవేళ వాళ్ళకి నిధి దొరికిందేమో. జాన్, ఏమిట్రా ఏం చూస్తున్నావు? మనం చెయ్యాల్సిన పని ముందు చూడు, లేదంటే నిన్ను పచ్చడి పచ్చడి కింద చిరకొడతాను. జాగ్రత్త. బాస్ బాస్, మేము వస్తున్నాం, ఆగండి. బాస్ బాస్. అయ్యయ్యో, నా కొడుకు! గాలిపటం! అదిగో అటు చూడండి, కిస్మస్ మౌంటైన్ అక్కడే ఉంది. మనకి చాలా దగ్గరలోనే ఉంది. కాసేపట్లో మనము అక్కడికి వెళ్ళిపోతాం. నా గాలిపటం! అలాగే బస్సు. ఇలా జరిగిందేంటి? సార్, వద్దు సార్, అలా వెళ్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. అటు చూడండి, అదే మోటు పత్తుల ప్లేను. అమ్మా, ఏ మోటు పత్తులు, మీకు చాలా థ్యాంక్స్. మీరు సరైన సమయానికి వచ్చారు. ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి ఆ నిధిని వెతుకుదాం. ఓ సింగం గారు, వెంటనే మీరు కిందికి దిగిపోండి. ఎందుకంటే ఇందులో కేవలం 4 మాత్రమే కూర్చోగలుగుతారు. దూకేయండి, వెంటనే దూకేయండి. ఎలా దిగగలను చెప్పండి డాక్టర్ జట్కా. చట్టం మీద ఒట్టు, నన్ను దిగమని చెప్పకండి. అయ్యో, దయచేసి మీ ముగ్గురు అటువైపు వెళ్ళి ఎక్కడైనా పడుకోండి. సార్, నా వల్ల కావడం లేదు సార్. కానిస్టేబుల్, ఏంటలా చూస్తున్నావు? నువ్వు ఇటువైపు వెళ్ళి పడుకో, త్వరగా వెళ్ళు. అయ్యో కాపాడండి, నాకు భయంగా ఉంది. అయ్యో సింగం గారు, మీరు వెనకవైపు వెళ్ళండి. ఏంటిది? ఇంకా వేగంగా వెళ్ళు,
చెప్తున్నానుగా, ఇంకా వేగంగా వెళ్ళు. ఆ మోటు పత్రులు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు చూడు. వాళ్ళు ఓటమిని అంగీకరించరా ఏంటి? పట్టుదల ఎక్కువగా ఉన్నట్టుంది. వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు. అదిగో క్రిస్మస్ మౌంటైన్. పెడల్ తొక్కండి, వేగంగా పెడల్ తొక్కండి. అదుగో క్రిస్మస్ మౌంటైన్ అక్కడుంది. ఆ దేవుడికి మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే అందరికంటే ముందు మనమే వచ్చాం. ఆ జాను మిస్టర్ శంకు ఇక్కడికి రాలేదు. వాళ్ళిద్దరూ ఇక్కడికి రావటం అసంభవం. అయితే మనం త్వరగా ఆ నిధిని వెతికి ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి. నాకేమీ అర్థం కావటం లేదు. అసలు ఆ నిధి ఎక్కడుందో ఏమిటో. ఈ మ్యాపులో ఎటువంటి ల్యాండ్ మార్కులు లేవే. అయ్యో, ఈ ఎండ చాలా దారుణంగా అదరగొట్టేస్తుంది. అటు చూడండి, ఆ పిల్లర్ నీడ పడింది. అటు పదండి, మనం వెళ్ళి ఆ చివరి నుంచుందాం. పిల్లల యొక్క షాడోనా? అవునవును, ఇదే క్లూ. ఎస్, ఇదిగో చూడండి, ఈ మ్యాప్లో వేరే దేని షాడోల గురించి వివరంగా రాయలేదు. ఇందులో 3 పిల్లర్ల షాడోల గురించి మాత్రమే వివరంగా రాసుంది. ఇదిగో చూడండి, ఈ 3 పిల్లర్ల షాడో, ఈ 3 షాడోలు ఒక చోట మీట్ అవుతున్నాయి. అక్కడే క్రాస్ వేశారు. అంటే దీనికి అర్థం ఏమిటి? ఆ నిధి ఇక్కడే ఉందన్నమాట. నిధి ఇక్కడే ఉండాలి, కానీ దీన్ని తవ్వడం ఎలాగబ్బా? వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. తీసుకోండి. తీసుకోండి సార్.
జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ రాళ్లు పొదిగిన కిరీటం ఇప్పుడు నా స్వంతం. ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు. ఇంకెవర్రా మీ పిన్నేరా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.